నమస్తే అని బాసుకుమరి. వైసీపీ పార్టీ కోటి సంతకాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొవ్వొత్తి ర్యాలీలు చేసేటువంటి ప్లాన్ లో ఉన్నారనేటువంటి విధంగా చెప్తున్నారు. దేనికి అబ్బాయి అంటే ఈ పినిల్ రామకృష్ణ అనేటువంటి ఆయన బ్రదరు వెంకటరామరెడ్డి అని చెప్పేసి ఆయన ఒక ఆయన. వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళు పర్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే టీడీపీలో ఉండేటువంటి అక్కడ మాచర్లకు సంబంధించి ఆ టీడీపీలో ఉండేటువంటి వర్గాలు వాళ్ళు కొట్టేసేసుకొని వాళ్ళు ఎవరు చచ్చిపోతే అది తీసుకొచ్చి పినిల్ రామకృష్ణ గారి మీద వాళ్ళ బ్రదర్స్ మీద వేసేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ పినిల్ రామకృష్ణ గారు ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి తంతు ఏంద్రాయ అంటే డైరెక్ట్ గా ఈ తురకా కిషోర్ అనేటువంటి ఆయన డైరెక్ట్ బజార్లో రోడ్డు మీద లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో టీడీపీకి సంబంధించిన నాయకుల మీద దాడి చేశాడు. ఇప్పుడు ఈయన తురకా కిషోర్ అనేటువంటి ఆయన ఎవరు? ఇప్పుడు పినిల్ రామకృష్ణ గారికి సంబంధించిన అనుచరుడు కాదా? ప్లస్ ఈ పినిల్ రామకృష్ణ గారు ఏమో డైరెక్ట్ గా వెళ్ళి ఈవీఎంలు ఎరగొట్టేస్తాడు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఆపడానికి వెళ్ళాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. వీడియోలు ఉన్నాయి కదా, ఆయన వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు. మరి ఆపమంటే ఆపేయచ్చు, మీరు ఆపండి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడొచ్చు. కానీ నువ్వు ఒకవేళ నీకు అనుమానం వస్తే ఆపేసేయి, తప్పేం కాదు. దానికోసం ప్రయత్నించు, తప్పేం కాదు. ఈవీఎంలు పగలగొట్టమైంది మరి దౌర్జన్యం కదా. అసలు ఆ మాచర్లో అమ్మో ఆ ఎలక్షన్స్ టైంలో చూడండి మీరు, బజార్ నిండా విపరీతంగా కర్రలు, కత్తులు, వడ్డళ్ళు, బరిసెలు పట్టుకుని వచ్చేటువంటి వీడియో ఉంది, మీరు చూడండి కావాలంటే. వీళ్ళందరూ ఎవరు అనుచరులు? వీళ్ళిద్దరికి సంబంధించి జంట హత్యల కేసులో మామూలుగా వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాలి, వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది. వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే కోర్టు అంగీకరించలేదు. విచారణ ఖచ్చితంగా జరగాల్సిందే, మీరు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, కస్టోడియల్ విచారణ ఖచ్చితంగా జరగాల్సిందని చెప్పేసి కోర్టులు చెప్పేశారు. అన్ని కోర్టుల్లో ప్రయత్నాలు అయిపోయినాయి. ప్రయత్నాలు అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి లొంగిపోయారు. వాళ్ళు వచ్చి లొంగిపోతే విచారణ జరుగుతోంది. వాళ్ళు నిర్దోషులు అయితే బయటకు వచ్చేస్తారు కదా. వాళ్ళకి టీడీపీలో వాళ్ళే కొట్టేసుకుని వాళ్ళే చంపేసుకున్నారు, వీళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఇది కరెక్టా కాదా? ప్రజలకు అర్థం అవట్లేదా? ఈ పినిల్ రామకృష్ణ గారు అనేటువంటి ఆయన పరిస్థితి ఏంటి అనేది తెలీదా? చాలా మంది మాచర్లలో చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని కూర్చొని నిదానంగా కూరలు కోసినట్టు మెడగాని కోసారు, గుర్తుందా? జై తెలుగుదేశం అంటే జై కాంగ్రెస్ వైసీపీ అని చెప్పేసి వదిలేస్తాము, చంద్రబాబు నాయుడు అనొద్దునంటే ఆయన్ని పేక్కు చంపేసి చిన్నగా మెత్తగా కోని కోసినట్టు ఏదో బజార్లో కూర్చొని చుట్టూరు కూర్చొని కోసేశారు. ఆయన్ని పట్టపగలు జనం అందరు చూస్తుండగా. ఆయన టీడీపీకి సంబంధించిన నాయకుడు, ఆయన చంద్రయ్య అయినటువంటి ఆయన పచ్చిగా చంపేశారు. ఇట్లాగే చాలా మందిని. ఇవన్నీ ఎవరు చేయించారు, ఎక్కడ, ఎవరు, ఏంటి పరిస్థితి? తురకా కిషోర్ ఉన్నటువంటి ఆయన అంత పెద్ద ఘోరం చేస్తే ఆయనకేమో పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారబ్బా? అర్థం కాదు, అసలు నిజంగా అర్థం కాదు. బట్ ఇలాంటి విధానమే ప్రజలు కోరుకుంటున్నారా అంటే ప్రజలు కోరుకోవట్లేదు. అందుకే 160 సీట్ల పైన 160 సీట్ల దాకా కూటమికి ఇచ్చేశారు. 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటే కరెక్టా కాదని ఒకసారి ఆలోచించుకోండి. దీనికోసం వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కొవ్వొత్తులు వెళ్ళింది, కోటి సంతకాలు ఏంది, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఎవరిష్టం వాళ్ళు. మరేమో తెచ్చు.